అందరికి నమస్తే. వాళ్ళంతా చిన్న చిన్న ఉద్యోగులు. మ్యాక్సిమం జీతం 22,000, 25,000. ప్రభుత్వంలో ఏళ్ళకేళ్ళు పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. వాళ్ళ మీద ప్రభుత్వం ఎంత పగబట్టిందంటే వాళ్ళ మార్చితో టైం అయిపోయింది. కొన్ని డిపార్ట్మెంట్లకు జూన్తో అయిపోతుంది. డిపార్ట్మెంట్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగుల కాలపరిమితి. వాళ్ళ ఉద్యోగాలను రెన్యువల్ చేయరు. సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేస్తారు సిస్టమ్ ప్రకారం. రెన్యువల్ చేయరు. రెన్యువల్ చేయకపోయినా వీళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళు ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడికి వస్తున్నారు, పని చేస్తున్నారు, పోతున్నారు. ప్రభుత్వం చేస్తుంది కదా అని నమ్మకంతో వాళ్ళకి జీతాలు కూడా ఇస్తలేరు. ఆ జీతాల ఫైలు బట్టి విక్రమార్క దగ్గర ఉంది. ఈ రెన్యువల్ చేయాలన్నా వద్దా అనే దానిలో ప్రభుత్వం ఉంది. వాళ్ళకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నది ప్రభుత్వం. వాళ్ళంతా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఇంకా మాకు మంచి జరుగుతుంది కదా అని వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఈ అంశాల మీద అన్నిటి మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మాత్రం సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్లు, కార్పొరేషన్స్ అన్ని వ్యవస్థల్లో కలిపి దాదాపు 2 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళంతా మ్యాక్సిమం 35-40 ఇయర్స్ లోపు ఏజ్ వాళ్ళు, కొద్దిగా అటు ఇటు 2 సంవత్సరాలు. వాళ్ళు ఏళ్ళు దాదాపు 15 ఏళ్ళు 20 ఏళ్ళకి వెళ్ళి పనిచేస్తున్నారు. వాళ్ళంతా వివిధ డిపార్ట్మెంట్లలో, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, రకరకాల డిపార్ట్మెంట్లు, సెక్రటేరియట్ కావచ్చు. కానీ వాళ్ళకి పర్మనెంట్ కాలే. యాక్చువల్గా పాత గవర్నమెంట్లో కొన్ని పర్మనెంట్ అయినాయి. జివో 18 ఈ గవర్నమెంట్ వచ్చినాక జివో 18 హైకోర్టులో కొట్టేసిండు. ఈ ప్రభుత్వం సరైన వాదన జరపకపోవడంతోన వాళ్ళ రెగ్యులరైజేషన్కి సంబంధించిన జివో కొట్టేసింది కోర్టు. ఇక కొట్టేసింది కదా, వాళ్ళు రెగ్యులరైజ్ కాలేదు. వాళ్ళకి ఎవ్రీ ఇయర్ మార్చు లేదా కొంతమందికి జూన్ ఉంటుంది. ఈ 2 లక్షల మందిలో వాళ్ళకి రెన్యువల్ చేస్తూ ఉండాలి ప్రభుత్వం. ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయాలి. వాళ్ళకి బడ్జెట్లో కూడా ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం ఇంత ఫండ్ పెడతారు, బడ్జెట్ పెడతారు. ఆ బడ్జెట్ను వివిధ శాఖలు కేటాయిస్తారు. అసలు ఆ ఫైలు, ఆ కేటాయింపుకు సంబంధించిన ఫైలు బట్టి విక్రమార్క గారి దగ్గర ఉంది. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకేమో బిల్స్ పోతున్నాయి. కానీ చిన్న చిన్న ఉద్యోగులకు వాళ్ళకి సంబంధించిన జీతాలు ఇచ్చే ఫైల్ మాత్రం ముందుకు వదులుతలేదు. అసలు జీతాలు ఇవ్వాలని ఉందా ప్రభుత్వానికి, ఇవ్వాలని లేదో కూడా తెలియదు. ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి. వాళ్ళకి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెన్యువల్ చేయడమా, మళ్ళీ సంవత్సరం రెన్యువల్ చేయడమా, లేకపోతే వాళ్ళకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడమా, లేకపోతే అధికారికంగా మేము ఇంకా మేము తీసుకోము, మేము తప్పిస్తున్నామని చెప్పడమా, ఏదో ఒకటి చేయాలి. ఏది చేస్తలేదు. చాలామంది మార్చితో అయిపోయింది, వాళ్ళ సర్వీస్ అయిపోయింది. మళ్ళీ రెన్యువల్ చేస్తేనే వాళ్ళ ఉద్యోగాలు కంటిన్యూ అవుతాయి. కానీ ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి చేస్తున్నారు కదా, ప్రభుత్వంలో అప్పుడప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది రెన్యువల్ చేయడం. కాబట్టి వాళ్ళు ఉద్యోగాలకు వస్తూనే ఉంటారు, వాళ్ళ పన్నాలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఆ రెన్యువల్ కాలేదు. ఆల్రెడీ మార్చి అయిపోయింది. మార్చితో అయిపోతే ఏప్రిల్ అయిపోయింది, మే సగంలోకి వచ్చినాం. కానీ వాళ్ళు రెన్యువల్ చేయలేదు. వాళ్ళకు ఈ 2 మంత్స్కి వెళ్ళి జీతాలు కూడా ఇవ్వలేదు. వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయా పోయినాయా అనేది వాళ్ళకే తెలియదు. వాళ్ళు పోయినాయంటే వాళ్ళు వేరే దగ్గర జాబ్ చూసుకుంటారు. ప్రభుత్వం పోయినాయి అని చెప్తలేరు, మీరంతా సర్వీస్లో ఉన్నారు అని చెప్తలేరు, మీరందరూ పని చేస్తున్నారు కదా రెన్యువల్ చేస్తాము అంటలేదు. పోనీ మీరంతా పని చేశారు కదా 2 నెలలు, మీ జీతాలు ఇచ్చి పంపించేస్తాము అంటలేరు. అసలు వాళ్ళ గురించే పట్టించుకోవట్లేదు. మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో శాలరీస్ రాగా కొన్ని నెలలు అవుతుంది. ఎక్సైజు, ఆరోగ్య, అటవీ శాఖలో 2 నెలల నుంచి జీతాలు లేవు. హెల్త్ డిపార్ట్మెంట్ అని చెప్పేది. తెలంగాణ మోడల్ స్కూల్లో 3 నెలలకి జీతాలు లేవు. గిరిజన గురుకులాల్లో 5 నెలలకి జీతాలు లేవు. ప్రతి నెల జీతాలు ఇస్తే తప్ప ఆ కుటుంబాలు బతకలేవు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే జీతమే 20,000, 22,000, 25,000, 17,000, 18,000 జీతగాలు ఉన్నారు. అది వాళ్ళకి ఆ నెలనే సరిపోదు. అట్లాంటిది జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న సేవింగ్స్, కిరాయిన్లు, పాల బిల్లులు, ఇప్పుడు స్కూల్ ఓపెన్ చేసినారు, స్కూల్ ఫీజులు, డ్రస్సులు, బుక్కులు, ఏవి వాళ్ళు కొనలేని సిచ్యువేషన్లో ఉన్నారు. అసలు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఒకవేళ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఆ మధ్యకాలంలో ఒక వార్త లీక్ అయింది, వీళ్ళందరి కోసం సపరేట్గా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే వీళ్ళందరికీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కొన్ని బెనిఫిట్స్ వస్తాయి. ప్రభుత్వం మీద కొంచెం బర్డెన్ ఉంటుంది. మరి అవన్నీ ఆలోచించకుండానే కార్పొరేషన్ పెడతామని చెప్పినరా? ఏమైతుంది కార్పొరేషన్ పెడతాయంటే వాళ్ళకు జీతాలు కార్పొరేషన్ ద్వారా క్రమబద్ధమైన విధానంలో వాళ్ళకు జీతాలు ఫిక్స్ చేయాలి ఫస్ట్. తర్వాత కనీస వేతనానికి తగ్గట్టుగా లేదా జీతాల ఉమ్మడి గ్రేడ్ ప్రకారం జీతాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ప్లస్ జీతాలు కరెక్ట్ టైంకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఏ టైంకి వస్తున్నాయో ఆ కార్పొరేషన్ పెడితే వాళ్ళకి జీతాలు టైం కూడా ఇవ్వాలి. ఇప్పటిలాగా 2 నెలలు 3 నెలలు కాకుండా ఈఎస్ఐ, పిఎఫ్, ఇన్సూరెన్సు ఇట్లాంటి బెనిఫిట్స్ కూడా వాళ్ళకు వస్తాయి. దాంతోపాటు
ఉద్యోగం గడువు పనిబద్ధత మీద కొంత స్పష్టత వస్తుంది. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కన్నా వాళ్ళు కార్పొరేషన్ పరిధిలోకి వస్తే వాళ్ళకు మెరుగైన పరిస్థితి వస్తుంది. ఇంకా ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందులు ఏంటంటే కార్పొరేషన్ ఏర్పడుతున్న జీతాలు ప్రయోజనాలు పెడితే రాష్ట్ర ఖజానా మీద భారం పెరుగుతుందనే చర్చ ప్రభుత్వంలో ఉంది. వీళ్ళందరికీ ఇప్పుడు అందరూ ఇండివిజువల్గా ఇది ప్రైవేటు ఏజెన్సీల కింద పనిచేస్తున్నారు. వాళ్ళు గవర్నమెంట్ కార్పొరేషన్ కింద తీసుకొస్తే ప్రభుత్వం కొంచెం జీతాలు పెంచక తప్పదు. గ్రేడ్ ప్రకారం ఆ బర్డెన్ ప్రభుత్వం మీద పడుతుంది. టైంకు జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత కార్పొరేషన్ స్వతంత్రంగా పనిచేస్తే ప్రభుత్వం నియంత్రించే శక్తి కొంత, అంటే ఇప్పుడు కార్పొరేషన్కి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ప్రభుత్వం నుంచే డబ్బులు ఇవ్వాలి, శాలరీస్ మొత్తం కూడా. కార్పొరేషన్ అనేది పేరుకే కార్పొరేషన్ ఉంటుంది తప్ప దానికి సొంతంగా ఇన్కమ్ చేకూర్చుకునే ఫెసిలిటీ ఏమి ఉండదు. తర్వాత ఉద్యోగుల హక్కుల మీద కొత్త విధానాలు రూపొందించాల్సి ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్పొరేషన్ పరిధిలోకి వస్తే వాళ్ళ హక్కులు ఏముంటాయో కొత్తగా చేయాలి. తర్వాత వేతనాల సరఫరా, ట్రాన్స్ఫర్లు, అర్హతలు అన్నీ కూడా స్పష్టంగా నిర్ణయించాల్సి వస్తుంది. రెగ్యులర్ ఉద్యోగులు కార్పొరేషన్ ఉద్యోగుల మధ్య వేతనాల లేదా హక్కుల తేడా ఉంటే మళ్ళీ దాని మీద కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ గవర్నమెంట్కి ఉన్నాయి కాబట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే అంశం పైన ప్రభుత్వం మీనావేశాలు లెక్క పెడుతున్నారు. అంటే అసలు కార్పొరేషన్ అవసరమా? కార్పొరేషన్ లెక్క పెడితే వేస్తే ఇవన్నీ ప్రభుత్వం మీద బర్డెన్ పడుతుంది కదా. ఇప్పుడు 2 లక్షల మంది కార్పొరేషన్ వివిధ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వాళ్ళందరినీ కార్పొరేషన్ పరిధికి తీసుకొస్తే గవర్నమెంట్కి వచ్చే ఇంతవరకు వర్కౌట్ చేయలేదు. కార్పొరేషన్ పెట్టాలన్నా పెట్టకూడదా, పెడితే ఏమవుతుంది, ఎంత బర్డెన్ అవుతుంది, దీనివల్ల ఎట్లాంటి మార్పు వస్తుంది, ఇట్లాంటివి ఏవి కూడా ప్రభుత్వం ఇప్పటిదాకా కసరత్తు కూడా చేయలేదు. కనీసం కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకన్నా వాళ్ళ ఉద్యోగాలు రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉంది కదా, వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళకి నెలలు పస్తూ ఉండి రోజంతా ఉపవాసం ఉండి నేను ఏదో రోజు బిర్యానీ పెడతా మీరంతా రోజు ఉపవాసం ఉండండి అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? అసలు చాలామంది రిటైర్మెంట్ ఉద్యోగులకు నేను చెప్పలేదా, లాస్ట్కు సిపిఆర్ఓ కూడా రిటైర్మెంట్ ఉద్యోగిని సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర నియమించుకున్నారు. మొన్ననే మే 31కి రిటైర్మెంట్ అయ్యండి ఆయన తీసుకొచ్చి సిపిఆర్ఓ పెట్టుకున్నారు. ఏపీలో రిటైర్మెంట్ అయిన ఆఫీసర్లందరినీ తీసుకొచ్చి లక్షల జీతాలు ఇచ్చి వాళ్ళందరికీ సీఎం ఆఫీస్లో తర్వాత అక్కడక్కడ సలహాదారులుగా వాళ్ళందరినీ నియమించుకున్నారు. అసలు రిటైర్మెంట్ వాళ్ళని మేము తీసుకోము, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇచ్చే జీతాల కన్నా కొత్త వాళ్ళు నియమించుకుంటామని చెప్పిండ్రు. రిటైర్మెంట్ అయిన వాళ్ళు దాదాపు 10ల సంఖ్యలో వివిధ డిపార్ట్మెంట్లలో గత ప్రభుత్వం నుంచి పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక తీసేసామని ప్రకటించి మళ్ళీ కొత్తగా వాళ్ళనే రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారు. పెద్ద పెద్ద పోస్టుల్లో, సలహాదారుల పోస్టుల్లో వాళ్ళకు ఇవ్వడానికి ఏమో పైసలు ఉన్నాయి, కానీ వీళ్ళకి పైసలు ఈ చిన్న ఉద్యోగులు, చిరు ఉద్యోగులకి ఇవ్వడానికి పైసలు లేవా గవర్నమెంట్ దగ్గర? నాతో ఒక కార్పొరేటర్, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి మాట్లాడాడు. ఆయన జీతం 22,000 అంట. రాక 2 months అయింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 22,000 సరిపోవు. అసలు మాకు 2 నెలలు జీతాలు రాకపోతే మా పరిస్థితి ఏందన్నా, ఎందుకు ఇట్లా అయిపోయింది? ఏమన్నా అడుక్కుందామంటే ఎవరు 5,000 10,000 కూడా ఇస్తలేరు మాకు. ఆరోగ్య శాఖలో పనిచేస్తారు ఆయన. అందరి పరిస్థితి ఇదే. వాళ్ళకు ఏదో ఒకటి రెన్యువల్ చేయడమా, లేకపోతే 2 నెలల జీతాలు ఇచ్చి పంపించడమా, లేకపోతే కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత, లేకపోతే జీతాలు, మిగతా అన్ని విషయాలు క్లారిటీ ఇవ్వడమా? బట్టి విక్రమార్క గారు ఫైల్ ఆయన దగ్గర పెట్టుకొని ఆయనేమో నాకు హోంశాఖ కావాలి, నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి. ఆయన దగ్గరున్న ఫైలు దాన్ని మూమెంట్ చేయడానికి ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంది? పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి ఇవ్వడానికి పైసలు ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర, చిన్న ఉద్యోగులకు ఇవ్వడానికి పైసలు లేవా? కావాలని ఇస్తలేరు అనేది క్లారిటీగా అర్థమవుతుంది కదా. పెద్ద పెద్ద కాంట్రాక్టర్ దగ్గర నుంచి కమిషన్ వస్తుంది కొంతమందికి, ఈ చిరుద్యోగులు ఎవరికి కమిషన్ ఇవ్వలేరు. వాళ్ళు చేసిన పనికి డబ్బులు అడుగుతున్నారు. మేము ఇన్ని సంవత్సరాలు దీనిలో పనిచేయడం, మాకు ఉద్యోగం కంటిన్యూ చేయమని అడుగుతున్నారు. ప్రభుత్వం ఏది క్లారిటీ లేదు, ఏది క్లియరెన్స్ ఇస్తలేరు. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు ఇచ్చే విషయంలో క్లారిటీ లేదు ఇప్పుడు ఏం ఇవ్వలేదు డిఏ. ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ విషయంలో క్లారిటీ లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విషయంలో కూడా ఎన్ని సమావేశాలు జరిగినా క్లారిటీ రాలేదు. కనీసం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి మాట్లాడే నాదుడు కూడా లేకుండా పోయాడు. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి ప్రభుత్వంలో చర్చించే వాళ్ళే లేకుండా పోయినారు. అసలు చర్చలు లేవు, ఏమీ లేవు. వాళ్ళంతా నలిగిపోతున్నారు ఉద్యోగాలు చేసుకుంటా. ప్రభుత్వం వీళ్ళ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళను వదిలేసానుకుంటే వదిలేసేయండి, వాళ్ళ పనాలు చేసుకుంటారు. 2 నెలల జీతం ఇచ్చి పంపించేసేయండి. లేకపోతే వాళ్ళకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, అప్పటిదాకా మీకు రెన్యువల్ చేస్తున్నాం, మీకు ఇవే జీతాలు వర్కౌట్ అయితే ప్రతి నెల జీతం ఇస్తామని ఇవ్వండి. కానీ వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా, రెన్యువల్ చేయకుండా, వాళ్ళ ఉద్యోగాలు ఉన్నవాళ్ళో కూడా తెలియకుండా గాలిలో ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు. ప్రభుత్వం విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే క్లియర్గా కనపడుతుంది. 2 లక్షల మంది వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు, ఒక్కొక్కరు ఫ్యామిలీలో కనీసం 3 వేసుకున్నా కూడా 6 లక్షల మంది వాళ్ళు. 6 లక్షల మంది పస్తులతో పండుకునే వాతావరణం కనిపిస్తుంది.
2 నెలలకి జీతాలు లేకపోతే నిజంగా పస్తులతో ఉండాల్సిందే ఆ ఫ్యామిలీస్. ప్రభుత్వం వీళ్ళ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.